పంటల బీమా అనేది ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంట వైఫల్యాలు నష్టాల వల్ల ఉత్పన్నమయ్యే అనిశ్చితి కారణంగా వ్యవసాయదారునికి ఆర్థిక నష్టాల నుండి రక్షించే సాధనమని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలియజేశారు. కొమరోలు మండలం రైతులందరికీ ముఖ్య విజ్ఞప్తి అండి. మనకిప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంటల బీమా పథకం కింద ఈ రబీ 2024-25 సంవత్సరానికి గాను 6 పంటల్ని నోటిఫై చేయడం జరిగింది. అవి వచ్చేసి మనకి శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, వరి, ఎండుమిరప. ఈ పంటలు ఏవైనా వేసుంటే రైతులు వీటికి సంబంధించి పంటల బీమాకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి పంటల బీమాకు ప్రీమియం చెల్లించడానికి మొదటగా వాళ్ళు పంట ధృవీకరణ పత్రం అనేది మన రైతు సేవా కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పంట ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, అలాగే 1B బ్యాంక్ బుక్తో మీరు CSC సెంటర్ లేదా మీ సేవ లేదా బ్యాంక్లో ఈ ప్రీమియం అనేది చెల్లించవచ్చు. మనకి శనగకు వచ్చేసి 368 రూపాయలు ఎకరానికి, అలాగే మినుము 103 రూపాయలు, మొక్కజొన్న 105 రూపాయలు, జొన్న 60 రూపాయలు, అలాగే వరికి 215 రూపాయలు, ఎండుమిరపకి 525 రూపాయలు రైతు వాటా అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి డిసెంబర్ 15వ తారీఖు లోపు చెల్లించుకోవాలి. అదే వరి అయితే అంటే రేపు నాటబోయే వరికి అయితే 215 రూపాయలు మనకి డిసెంబర్ 31వ తారీఖు లోపు రైతు ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దీనికి ఈ పంట నమోదు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రస్తుతానికి అన్ని గ్రామాల్లో కూడా ఈ పంట నమోదు అనేది చేస్తున్నారు. మరి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.